కీర్తి సురేష్ కొంపముంచిన మహానటి సినిమా ఘోరమైన స్థితిలో కీర్తి. మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను ఎంచుకున్నప్పుడు ఆమెపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ కీర్తి సురేష్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సావిత్రి పాత్రలో చాలా బాగా ఒదిగిపోయింది. అంతేకాక అందరి దగ్గర నుండి మంచి ప్రశంసలే దక్కాయి. మహానటి సినిమా తర్వాత కీర్తి కెరియర్ మరో స్థాయికి వెళుతుందని అందరూ భావించారు. అంతేకాక ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కడతాయని అందరూ భావించారు. అయితే ఆమె ముందుగా కమిట్ అయిన సినిమాలు తప్పితే కొత్తగా అవకాశాలు ఏమీ రాకపోవటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ విషయంలో దర్శక నిర్మాతల తప్పు ఏమీ లేదని, కీర్తి తప్పే అని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఎలా అంటే మహానటి సినిమా ఆమెకు గొప్ప పేరును తెచ్చిపెట్టింది. అంతేకాక ఆమెపై అంచనాలు కూడా పెరిగిపోవడంతో ఆ అంచనాలను అందుకునే విధంగా ఉండే పాత్ర కోసం వెయిట్ చేస్తుందంట కీర్తి గ్లామర్ రోల్స్, కమర్షియల్ సినిమాలకు నో చెబుతోందట. అయితే మహానటి లాంటి పాత్రలు ఎప్పుడో కానీ రావు. గ్లామర్ రోల్స్ చేస్తూనే అటువంటి అరుదైన పాత్రలు వచ్చినప్పుడు చేస్తూ ముందుకు సాగాలి. సమంత, అనుష్క వంటి వారు గ్లామర్ రోల్స్ చేస్తూనే అరుదైన పాత్రలు వచ్చినప్పుడు చేసుకుంటూ కెరియర్ ని బ్యాలెన్స్ చేసుకున్నారు. కీర్తి కూడా వారిని అనుసరించి కెరియర్ ని బ్యాలెన్స్ చేసుకోకపోతే కెరియర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మరి కీర్తి అటువంటి పాత్రలే కావాలని ఇంకా వెయిట్ చేస్తుందా, లేదా వస్తున్న క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.